ప్రపంచంలోనే టాప్ 5 నగరాలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి అమరావతి రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చేటువంటి రైతులు యొక్క సుదీర్ఘ కళ సాకారం అవుతూ ఉందని చెప్పుకోవాలి. అవును, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ రాజధాని నగరానికి మంగళగిరి, తాడేపల్లి, అదేవిధంగా తుళ్ళూరు మండలాల్లోని 29,000 మంది రైతులు దాదాపు 34,000 ఎకరాల భూమిని సిఆర్డీఏకి అప్పచెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతుల్లో మాత్రం ఆశలు చిగురించాయని చెప్పుకోవాలి. 30,000 మంది రైతులు 34,000 ఎకరాలు సిఆర్డీకి అప్పచెప్పిన నేపథ్యంలోనే వారందరికీ దాదాపు 69,500 ప్లాట్లు కేటాయించగా ఇప్పటి వరకు 61,000 ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలినటువంటి ప్లాట్ల యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది త్వరగా పూర్తి చేయడానికి మాత్రం కసరత్తు జరుగుతున్నట్టు మంత్రి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. ఇక 28 గ్రామాల్లో ఉన్నటువంటి ప్లాట్ల యొక్క మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సిఆర్డీ మొత్తం 30 జోన్లు విభజించింది. వాటిలో ఎంతో కీలకమైనటువంటి 10, 12, 12A పరిధిలో ఉన్నటువంటి మందరం, నవలూరు, ఐనువోలు, కిష్టాయపాలెం, కొరగల్లు, నిడమరు గ్రామాల్లో దాదాపు 6,600 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభమైంది. రైతులు కేటాయించినటువంటి రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల్లో ప్రధానమైనటువంటి డ్రింకింగ్ వాటర్, కరెంటు, డ్రైనేజీ, అదేవిధంగా రోడ్స్ సంబంధించినటువంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. 25 మీటర్లు, 50 మీటర్ల విషయంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణాలు అనేటువంటివి అన్ని హంగులతో టౌన్షిప్ తరహాలోనే ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని సిఆర్డీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రాజధాని నగర పరిధిలో రైతులు కేటాయించినటువంటి ప్లాట్లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాటిని వినియోగంలో తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇటీవల కాలం వరకు భారీ వర్షాల కారణంగా కొంత జాప్యం జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయడం పట్ల ఈ ప్రాంత రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజధాని నగర పరిధిలోని కోర్ క్యాపిటల్లో అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు మంగళగిరి మండలం నీరుకొండ, కొరగల్లు, బేతపూడి, అదేవిధంగా నిడమరు ప్రాంతాల్లో ఒకవైపు రైతుల యొక్క ప్లాట్ల అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు, మరోవైపు ఇప్పటికీ వివిధ రకాలైన నిర్మాణ పనులు, మరోవైపుతో ఎటు చూసినా కూడా సందడి వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు అసలు మన ఏరియా పరిస్థితి ఏంటి? రోడ్లు రోడ్లు బాగా మరమ్మతులు అది బాగా దిట్టంగా చేస్తున్నారు సార్. ఎక్కడ ఇచ్చేసారు అన్ని కూడా. ఈ 15 రోజుల నుంచి వాన లేదు కదా, మన ఇదేదో తుఫాన్ ఉంది కదా, తుఫాన్కి వచ్చిన కాడ నుంచి ఒక ఆగిన పనులు ఇప్పుడు మొత్తం విస్తారంగా ఎక్కడ రోడ్లు చేస్తున్నారు సార్. రైతుల ప్లాట్లు రైతు ప్లాట్లు కూడా ఈ 4-5 రోజుల నుంచి అవి కూడా మా ఊరికి ఫలానా కూడా చేస్తున్నారు. నవలూరు ఫలానా అవి కూడా రైతు ప్లాట్లు కూడా చేసేస్తున్నారు. విజయవాడ పడమర బైపాస్ రోడ్డుకి జరుగుతుంది సార్. ఇప్పటి వరకు ఏడాది వానలో 3 నెలల నుంచి ఒకటే వానలు అవుతానా ఎవరైనా ఏం చేస్తారు, ఈ నీళ్ళ బురదలో ఉన్నప్పుడు ఎవరు చేయలేకపోతున్నారు. ఇప్పుడు మటుకి ఈ వారం నుంచి బాగా విస్తారంగానే జరుగుతున్నాయి పనులు. రైతు ప్లాట్లు కూడా ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అవి కూడా 4-5 రోజుల నుంచి కూడా బాగానే జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఈ కటింగ్ కనుక పూడిస్తే మనం ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఇంకొక 15 రోజులు, ఒక నెల పట్టిద్ది అంటున్నారు సార్. ఈ కటింగ్ కూడా మరి బుడతారేమో మరి.